మొదటి సీజన్లో టైటిల్ మిస్ అయిన తనూజ రెండో సీజన్లో కప్తోనే బయటికొచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రన్నరప్ గా నిలిచిన తనూజ పుట్టస్వామి ఆ తర్వాత కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2లోకి అడుగుపెట్టి ఏకంగా టైటిల్ కొట్టేసింది. తనూజకు ఈ కుక్ షో కొత్తేమీ కాదు. మొదటి సీజన్లో కూడా ఆమె కుక్గా పాల్గొంది. తన వంటలతో జడ్జిల్ని ఆకట్టుకున్నప్పటికీ చివర్లో మాత్రం టైటిల్ మిస్ అయింది. ఆ సీజన్ విజేతగా వదినమ్మ ఫేమ్ సుజిత నిలిచారు. అయితే తనూజ ఈసారి మాత్రం మొదటి నుంచే తన వంటలతో గట్టిగానే పోటీ ఇచ్చింది. ఒక్కో రౌండ్ దాటుతున్న కొద్దీ తనూజ గేమ్ మరింత స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. ఇక ఫినాలే వచ్చేసరికి ఈసారి కప్ వదిలేది లేదు అన్నట్టుగా తన టాలెంట్ చూపించి చివరికి విజేతగా నిలిచింది. అలా మొదటి సీజన్లో మిస్ అయిన టైటిల్ను రెండో సీజన్లో తనూజ ఎట్టకేలకు సొంతం చేసుకుంది. అయితే షో జరుగుతున్న సమయంలో తనూజకు అనుకూలంగా జడ్జింగ్ జరుగుతోందంటూ సోషల్ మీడియాలో కొంతమంది ప్రేక్షకులు, రివ్యూవర్లు కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కొన్ని రౌండ్లలో ఆమెకు వచ్చిన స్కోర్లు, జడ్జిల కామెంట్స్ మధ్య తేడా ఉందంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. ఒక దశలో తనూజ బోటం ర్యాంకింగ్స్లోకి వెళ్లినా ఆ తర్వాత ఒక్కసారిగా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి టాప్ పొజిషన్కి రావడం కూడా చర్చకు దారితీసింది. దీంతో కొంతమంది తనూజ్ టాలెంట్తోనే పైకి వచ్చిందా లేక జడ్జింగ్లో కొంత ఫేవరిటిజం ఉందా అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు, ప్రేక్షకుల అభిప్రాయాలే. షో నిర్వాహకులు లేదా జడ్జిలు తనూజకు ప్రత్యేకంగా అనుకూలంగా వ్యవహరించారని నిర్ధారించే అధికారిక ఆధారం లేదు. ఇక తనూజకు బిగ్ బాస్ అనుభవం కూడా ఉండటంతో అక్కడ వచ్చిన రన్నరప్ క్రేజ్కు ఇప్పుడు కుక్ షో టైటిల్ కూడా యాడ్ అయింది. మొత్తానికి అలా బిగ్ బాస్ లో చేజారిన టైటిల్ కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2లో మాత్రం తనూజ సొంతమైంది.